ముఖ్య గమనిక, ఇది సరికొత్త రకము రుక్మిణి 114. ఇక్కడ ఒక షాంపిల్ 1 ఎకరం ఇచ్చినాం. ఇప్పుడు ఈ రైతు పేరు, ఊరు పేరు చెప్పండి మీరు. రైతు ఏ ఊరు? ఇది అబ్బాస్పురం గ్రామం. అబ్బాస్పురం గ్రామం, కామిపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్. ఖమ్మం డిస్టిక్. ఈ వెరైటీ రుక్మిణి అనేది మేము ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం తీసినాం. కానీ షాంపిల్ ఇచ్చుకుంటూ ఇప్పుడు మేము ఈ రైతుకు 1 ఎకరం ఇచ్చినాం. నేను కూడా మామూలుగా అసలు ఎట్లుంటదో అనుకున్నా, కానీ మీరు చెప్పిన దానికంటే బాగుంది. మేము చెప్పిన దాకన్నా బాగుంది. కానీ హైట్ చూసినా ఇప్పుడు చూడు, మనం నడుము మొట్టు ఉన్నది. ఇప్పుడు నడుము మొట్టు ఉన్నది, హైట్ బాగుంది, తెగులు తక్కువ. దీనికి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తెగులు వచ్చి విపరీతంగా నల్లొచ్చి దిగుబడి తగ్గింది. క్లైమేట్ తోటి ఇప్పుడు దిగుబడి సుమారుగా ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? నేనైతే ఇది ఎకరానికి వచ్చేసి మినిమం గా నాకు 30 రావాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీజన్ లో 30 అంటే మరి గ్రేట్. ఏంటంటే ఇప్పుడు వచ్చిన చేన్లు, ఏ చేను చూసినా మీరు ఒక 10-15 ఎత్తే గొప్ప. ఇప్పుడు ఇందులో తెగులు తక్కువ. అన్ని చెట్లు చూసుకున్నా ఒకే రకంగా ఉంది కాబట్టి నాకు అంత వస్తదనే నమ్మకం ఉంది. నేను 30-35 ఈజీగా తిత్తది. పైకి అయితే రాదు. 35 క్వింటాలకు తక్కువ రాదనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొక్కలు చూస్తే ఒక్కొక్కటి ఇక్కడ, ఇప్పుడు ఇది చూడు, ఏ మొక్క ఇట్లా, ఏ మొక్క చూడు, ఏది చూడు, చూడు, ఏ చెట్టు చూసినా మీకు అంత మొత్తం ఇప్పుడు ఈ ఎకరంలో ఏ చెట్టుకు తక్కువ ఉంది ఎక్కువ ఉందని లేదు. ఇప్పుడు అంత సేమ్ ఒకటే యూనిఫామ్లో నడుమొట్టు చేను ఉంది. మీకు 2వ తంతే, 1 తంత అయిపోయింది, 2వ తంత కూడా ఇది వస్తుంది. కానీ రైతుకు అనువైన రకం. ఇక్కడ రైతు సోదరులు ఇది వేసుకుంటే జర బాగానే అనిపిస్తుంది కదా. పర్వాలేదండి, రైతులు కూడా దీన్ని చూస్తే వేసుకోవచ్చు, నమ్మకంగా వేసుకోవచ్చు. ఈ సంగం సీడ్స్ వాళ్ళది ఇది కొత్త రకము రుక్మిణి 114. ఇది రైతులకు ఈ ఖమ్మం జిల్లాలో ఇది మంచి దిగుబడి వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా వస్తుంది, అక్కడక్కడ చూసినాం. ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం ఈ కొత్త రకాన్ని. కాయ కూడా బాగుంది, మీకు కాయ కూడా బారుంటది. ఇందులో లోపల ఇప్పుడు ఈ బారున్న కాయ చూసినా గానీ, ఇది బారున్న కాయ చూసినా, గింజ చూడు గట్టిగా ఉన్నది. కాయ గింజ నీకు గట్టిగా ఉన్నది చూడు. ఇందులో చూసినా గానీ నీకు చూడు గట్టిగా ఉన్నది. చూడు కాయ చూడు గట్టిగా, మొత్తంగా ఇందులో గింజలు ఎక్కువ ఉంటాయి. అదే గింజలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, బరువు వస్తుంది, కాటా వస్తుంది. అటువంటప్పుడు రైతుకు కాటా ముఖ్యం. కాటా వచ్చిందంటే రైతుకు దిగుబడి ఎక్కువ వస్తుంది. మీకు ఇప్పుడు బాగుంటది. ఈ సంవత్సరం ఇంత తెగుళ్ళు వచ్చిన, క్లైమేట్ అంతా మారినా కానీ ఈ రకం తట్టుకున్నది అంటే మీకు మంచిగా అనిపిస్తుంది కదా. పర్వాలేదండి, బాగా అనిపిస్తుంది అది అట్లా.